మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమేన్. ఈరోజు అనగా 2024 సంవత్సరం మార్చి నెల 5వ తేదీ ఉదయకాలములో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశము పేరు జక్కయ్య ఒక వ్యాపారి. ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల 21వ తేదీ 1963వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. జక్కయ్య ఒక వ్యాపారి అనే అంశంలో కొన్ని విషయాలు చదువుకొని ఈరోజు మన ఆత్మీయమైన ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తును నీవు నిజముగా చూచిన తరువాత నీవు మార్పు చెందకుండా ఉండలేవు. ఆమేన్. మిగిలిన వారి అందరికంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉన్నది. నీవు ఎప్పుడైనా ఆయన మాటలు విని ఉంటే నీవు కూడా రోమా సైనికుని వలె ఏ మానవుడు ఈ విధముగా మాట్లాడలేదు అని చెప్తావు. యాజకుడు ఆయనను గూర్చి వేరేగా మాట్లాడినాడు. ఆమేన్. మనిషిలో ఇంకా అదే స్వభావము కలదు. ఈరోజు అది మనము కలిగి ఉన్నాం. మనిషి ఎల్లప్పుడూ దేవుడు చేసిన కార్యములను గురించి స్తుతించు మరియు ఆయన చేయబోవు కార్యము కొరకు ఎదురు చూచుచు ఇప్పుడు చేస్తున్న కార్యమును తృణీకరించును. ఆమేన్. అది మానవ నైజం. ఆ స్వభావం ఎన్నడూ మారలేదు. కానీ ఒక మనిషి యేసుక్రీస్తుని చూచినప్పుడు అతడు మార్పు చెందకుండా ఉండలేడు. ఆమేన్. ఆయన ప్రత్యక్షపరచబడుటను అతడు చూశాడు. అందుకే నీవు పరిశుద్ధాత్మతో ముద్రించబడినప్పుడు ఆ ముద్ర కాగితము రెండు వైపులా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. రాకపోకల యందు ఆయన ప్రజలలో వారి నడక, మాటలు, జీవితము క్రీస్తును ప్రతిబింబించుటను ప్రజలు చూస్తారు. గ్లోరీ. ఆయన మరణములో ఆయన సంకల్పము ఏదనగా సంఘము ఆయన క్రియలను కొనసాగించాలి. అది కానీ మనము ఒక గుంపుగా ఘనీభవించాము. ఇప్పుడు మనము గమనించాము, ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు. ఆ జక్కయ్య ఆకును కొద్దిగా పైకి ఎత్తాడు. ఆయన వెళ్ళుచుండగా ఆయనను స్పష్టముగా చూడాలనుకున్నాడు. అతడు ఇప్పుడు పూర్తిగా కప్పబడిన మరుగున ఉన్నాడు. కొంత సమయము తర్వాత చూచుటకు ఈ విధముగా పైకి లేచాడు. యేసు నేరుగా అతని క్రిందకు వచ్చాడు. నడిచి వెళ్ళుచుండగా ఆగిన యేసు పైకి చూచాడు. నడిచి వెళ్ళుచుండగా ఆగిన యేసు పైకి చూచాడు. జక్కయ్యా, త్వరగా చెట్టు దిగి రమ్ము, ఈ రాత్రి నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అన్నాడు. ఎంత తేడా! అతడు యెహోవా లేపిన
ప్రవక్త అని అతడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. అతడు చెట్టు పైన ఉన్నాడని ఎరుగుట మాత్రమే కాదు గాని అతని పేరును కూడా ఎరిగి ఉన్నాడు. ఆమేన్. బైబిల్ చెప్పినది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు ఆమేన్. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గ్లోరీ. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యను నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా ఆయనను మనము చూసాం. ఆమేన్. ఆయన అక్కడ ఉన్నాడు. జక్కయ్యకు దేవుని వాక్యము ప్రత్యక్షమైనది. ఆమేన్. ఆమేన్. అతడు త్వరగా చెట్టు దిగాడు, మారు మనసు పొందాడు. గ్లోరీ. ఈరోజు ఇక్కడున్న వ్యాపారి అయిన జక్కయ్య, నీవు ఆకుల చాటున దాగలేవని గుర్తుంచుకొనుము. నీవు ఖచ్చితముగా ఎక్కడ కూర్చొని ఉన్నావో ఆయన ఎరుగును. ఆమేన్. నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావో ఆయనకు తెలుసు. గ్లోరీ. ఆయన దాని గురించి పూర్తిగా ఎరిగి ఉన్నాడు. అది నిజము. ఆయనను కలుసుకొని మనము దాన్ని ఎరిగి ఉన్నాం. ఏలయనగా ఆయన శిష్యులమైన మనము ఆయన ఏమై ఉన్నారో మరియు ఆయన ప్రజల కొరకు ఏమి చేశారో మనం ఎరిగి ఉన్నాం. ఆయన ఎన్నడూ మారని వాడని మనం ఎరిగి ఉన్నాం. పశ్చాత్తాపముతో నిన్న హృదయముతో జక్కయ్య క్రిందకు దిగి వచ్చాడు. అతడు చెప్పాడు, ప్రభువా, నేను ఎవరినైనా మోసగించినట్లయితే దానిని తిరిగి చెల్లిస్తాను. నేను నా ధనమును పేదలకు ఇస్తాను. చూసారా, అతడు అప్పటికే విలువైన ముత్యమును కనుగొన్నాడు. గ్లోరీ. ఆయన తన వ్యాపారము కంటే విలువైన దాన్ని కనుగొన్నాడు. ప్రతి ఒక్క మనిషిలో ఏదో సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ నీవు నిత్య జీవమును పోగొట్టుకుంటే నీవు సాధించిన దాని వలన ప్రయోజనం ఏమిటి? మనుషుడు కనుగొనే గొప్ప ధననిధి విడుదల. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాఘనుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మా గొప్ప యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాలతో కలిసి మేమందరము మిమ్మల్ని ఎంతగానో హృదయపూర్వకముగా స్తుతిస్తున్నాము దేవా. గత రాత్రి మమ్మలను కాపాడి ఉదయమున బ్రతికించి మీ సన్నిధి మాకిచ్చి ఈ గొప్ప మాటలు చదువుకోవటానికి సహాయం చేసినందుకు స్తోత్రమునైనా. వాటిని మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాలపు కుటుంబ బలిపీఠంలో దేవుడు మనలను ఈరోజు మరలా ప్రవేశపెట్టినందుకు ఒకసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో ఇక మనం ఆలస్యం చేయకుండా మనము చదువుకున్న లేఖనమును అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46 వరకు చదువుకొని దాన్ని ఆధారం చేసుకొని దేవుని ప్రవక్త బోధించిన జక్కయ్య ఒక వ్యాపారి అనే అంశంలో నుండి మరి మనం చదువుకున్న విషయాలు కొద్దిగా ధ్యానించుకొని మనం దాని ద్వారా దీవెనలు పొందుకుందామా? ఆమేన్. ఇక్కడ గొప్ప మాట ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తును నువ్వు నిజముగా చూచిన తరువాత నీవు మార్పు చెందకుండా ఉండలేవు. ఎందుకంటే యేసు క్రీస్తు వారిలో మిగిలిన వారందరికంటే ఏదో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆయన దేవుడు. ఆయన మానవ దేహములో ప్రత్యక్షమైన దేవుడు. ఆయన మనలను ప్రేమించి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా, విమోచకుడిగా, నిత్య జీవాన్ని ఇచ్చే గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద జీవించాడు. ఎంతగా మనము ఆయనలో ఉన్న ప్రత్యేకతను చూడవచ్చు అంటే, నీవెప్పుడైనా ఆయన మాటలు విని ఉంటే,
నీవు కూడా రోమా సైనికుని వలె ఆమేన్. ఏ మానవుడు ఆ విధంగా మాట్లాడలేడు అని చెప్తావు. ఆమేన్. ఎందుకంటే ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. గ్లోరీ. ఆయన మాట పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆయన మాట రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్. అక్కడున్న యాజకులైతే ఆయన గురించి వేరుగా మాట్లాడారు. కానీ రోమా సైనికుడైతే ఆయన అన్యుడు. ఆయనలో ఉన్న ప్రత్యేకతను చూచి ఆయన వలె ఎవ్వరూ మాట్లాడలేరు. ఈరోజు ఈ రెండు స్వభావాలు ఇప్పటికి ఇంకా మనిషిలో ఉన్నాయి. ఆమేన్. ముఖ్యంగా ఏ స్వభావం నడుస్తుందంటే, దేవుడు గతంలో చేసిన కార్యాలని నమ్ముతాడు మనిషి, భవిష్యత్తును బట్టి దేవుని స్తుతిస్తాడు, గతాన్ని బట్టి స్తుతిస్తాడు, ఆమేన్. కానీ ఇప్పుడు చేస్తున్న కార్యములను తృణీకరిస్తాడు. ఆమేన్. గమనించారా మీరు? ఎప్పుడు అది జరుగుతూనే ఉంది. అంటే అది మానవ నైజం. ఆ స్వభావం ఎన్నడూ మారలేదు. ఆమేన్. కానీ ఒక మనిషి యేసుక్రీస్తును చూచినప్పుడు అతను మార్పు చెందకుండా ఉండలేడు. ఆయన ప్రత్యక్షం అవటను అతను చూచాడు. ఆమేన్. అంటే అది ఎవరిచ్చేదంటే దేవుడిచ్చేది. ప్రతి కాలంలో కూడా గతాన్ని నమ్ముతారు, భవిష్యత్తును నమ్ముతారు. కానీ ప్రస్తుత కాలంలో, ఉదాహరణకు మన కాలంలో దేవుడు మలాకి 4లో నుంచి ఒక ఏలియా ప్రవక్తని, ప్రకటన 17లో నుంచి 7వ దూతని, ఈ రెండు లేఖనాలు ఒక వ్యక్తిలో ఆయన విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారిలో నెరవేర్చినప్పుడు, గతంలో ప్రవక్తలు ఉన్నారు, భవిష్యత్తులో ప్రవక్తలు వస్తారు అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రవక్త ఉన్నాడంటే నమ్మలేకపోతాం. ఆమేన్. అయితే నీవు దేవుని ఎన్నికలో ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే, ఆయన మాట వింటే, ఆయన చూస్తే ఆమేన్. నీవు మార్పు చెందకుండా ఉండలేవు. గ్లోరీ. ఆయన నీకు ప్రత్యక్షపరచబడటం అనేది నువ్వు చూస్తావు. yes. అందుకే నీవు పరిశుద్ధాత్మతో ముద్రించబడినప్పుడు ఆ ముద్ర, ఆ కాగితం రెండు వైపులా ఉంటుంది. చూడండి, నువ్వు నడిచేటప్పుడు నీ రాకపోకల్లో, నీ మాటల్లో, నీ జీవితంలో క్రీస్తును ప్రతిబింబిస్తావు. ఆమేన్. ఆ విషయాన్ని ప్రజలు తేటగా చూస్తారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించుటలో, తిరిగి లేచుటలో, ఆయన సజీవునిగా మన మధ్యలో ఉండుటలో ఆమేన్. ఆయన సంకల్పం ఏంటంటే సంఘము ఆయన క్రియలను కొనసాగించాలి. చప్పట్లు కూడా తెలుస్తుందా? ఓ దేవా, మీకు స్తోత్రము నాయనా. ఆమేన్. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, గుంపులు గుంపులుగా ఎవరికి వాళ్ళే విడిపోయి ప్రైజ్. వాళ్ళు గట్టిపడిపోయారు. మేము ఒక సంస్థ, మాదొక సంఘం, ఆమేన్. ఎవరితో ఎవరు కలవట్లేదు. ఇటు సంస్థలు అలాగే ఉన్నాయి. ఈ వర్తమానంలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, ప్రత్యక్షత పొందుకోకుండా, క్రీస్తును సరిగ్గా కలుసుకోకుండా, ఆమేన్. ఎవరికి వారే వేరుగా గ్రూపులు తయారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం గమనించాం, ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు. కానీ ఆ జక్కయ్య ఎక్కడికి ఎక్కాడో మనకు తెలుసు. వాక్యం చెప్తుంది, ఆయన పొట్టివాడైనందున ఆమేన్. ఆయన చూడాలని లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఆమేన్. అయితే ఆ చెట్టు ఆకులు మధ్యలో కూర్చొని యేసుక్రీస్తు ఎప్పుడైతే నడుచుకుంటూ వెళుతున్నాడో, ఆమేన్. ఆయన వస్తున్నప్పుడు ఆకులు కొంచెం అలా ఎత్తి చూశాడు. అయితే చూసినప్పుడు ఈయన పూర్తిగా తను మరుగు చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత నేరుగా యేసుక్రీస్తు ఆమేన్. నడుచుకుంటూ
చెట్టు క్రిందకు వచ్చాడు. ఆమేన్. చెట్టు క్రిందకు వచ్చి ఆమేన్ ఆమేన్. పైన ఉన్నటువంటి జక్కయ్యని నేరుగా చూచాడు. ప్రైజ్. పైకి చూచి అన్నాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగి రమ్ము, ఆమేన్. ఈ రాత్రి నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడో చూడండి ఎంత తేడా. అతడు యెహోవా లేపిన ప్రవక్తని అతడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అతను చెట్టు పైన ఉన్నాడని ఎరుగుట మాత్రమే కాదు గాని అతని పేరును కూడా ఎరిగి ఉన్నాడు. ఆమేన్. బైబిల్ ఏమంటుంది? వాక్యం చెప్తుంది చూడండి, దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం తేటగా తెలియజేస్తా ఉంది. ఆమేన్. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు ఆమేన్. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని వాక్యం. ప్రైజ్. ఎందుకంటే యోహాను సువార్త 1:1 ఉన్నది, ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం ఇది. వాక్యము దేవుని వద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది. ఆమేన్. అదే 1వ అధ్యాయం 1:14 అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. ఆమేన్. శరీరంలో ప్రత్యక్షమైన వాక్యం. గ్లోరీ. ఆ వాక్యము చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా మనము చూసాం. ఆయన అక్కడ ఉన్నాడు. ఆమేన్. జక్కయ్యకు దేవుని వాక్యం ప్రత్యక్షమైనది. హల్లెలూయా. హల్లెలూయా. అతడు త్వరగా చెట్టు దిగాడు, మారు మనసు పొందాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్యం దగ్గర కూర్చున్నటువంటి అనేక మంది జక్కయ్య లాంటి వాళ్ళు, నీవు ఆకుల చాటున దాగలేవని గుర్తుంచుకో. ఆమేన్. ఆమేన్. నీవు ఖచ్చితంగా ఎక్కడ కూర్చున్నావో యేసయ్యకి తెలుసు. నీవు ఈ రోజున కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావో ఆయనకి తెలుసు. ఆమేన్. నిన్ను గురించి పూర్తిగా ఎరిగి ఉన్నాడు. అది నిజము. ఆయనను కలుసుకొనుటకు ఆమేన్ ఆమేన్. మనము ఈరోజు ఆయన కలుసుకున్న మనము ఆయన ఎరిగి ఉన్నాం. గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. అవును సహోదరుడా, ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో వెలిగించాడు. ఆమేన్. మనం రక్షణ పొందాము. రక్షణ పొందిన తర్వాత ఈరోజు మనము ఎంతగా దీవించబడ్డామంటే ఆయన ఎవరో ఎరిగి ఉన్నాం. మనల్ని ఆయన రక్షించి ఉన్నాడు. మనం ఆయన కలుసుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రజల కొరకు ఏమి చేసి ఉన్నాడో మనం ఎరిగి ఉన్నాం. ఆమేన్. ఒకటే గుర్తుంచుకోండి, ఆయన ఎన్నడూ మారనివాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఈ రోజుకి సజీవుడు. ఎంతమంది ఆయనను కలుసుకుంటారో, ఆయన చూస్తారో, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు చెందుతారు. పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో ఆమేన్. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య క్రిందకి దిగి వచ్చాడు. ప్రైజ్. అతడు చెప్పాడు, ఆమేన్, ఆమేన్. ప్రభువా, నేను ఎవరినైనా మోసగించినట్లయితే ఆమేన్, ఆమేన్. నేను తిరిగి వారికి మళ్ళీ చెల్లిస్తాను. నేను నా ధనమును పేదలకు ఇచ్చి వేస్తాను. ఆమేన్. చూసారా, అతను అప్పటికే విలువైన ముత్యమును కనుగొన్నాడు. హల్లెలూయా. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 46లో అదే చదివాం. ఆమేన్. ఒక మనుషుడు విలువైన ముత్యాన్ని కనుగొన్నప్పుడు దాన్ని కొనటానికి తనకున్నదంతా కూడా అమ్మివేసి ప్రైజ్. ఆ విలువైన ముత్యాన్ని కొన్నాడు. ఆమేన్. ఆ విలువైన ముత్యం ఎవరో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. కనుక నిత్య జీవం పొందుకోవటానికి విలువైన ముత్యాన్ని జక్కయ్య కనుగొన్నాడు. ఆమేన్. మరి తెల్లవారుజామున నీవు ఆ ముత్యాన్ని కనుగొన్నావా? అతను తన వ్యాపారం కంటే విలువైన దాన్ని కనుగొన్నాడు.
Amen. ఈరోజు నీ వ్యాపారం కంటే విలువైంది నిత్య జీవమని, విలువైన వాడు యేసుక్రీస్తు అని. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి సాధించాలని కోరిక ఉంటుంది, అవునా కదా? కానీ నీవు నిత్య జీవనం పోగొట్టుకుంటే నీవు సాధించిన దాని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదేది? నిత్య జీవమే. అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారు, ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే ఆయనకి ఏం ప్రయోజనం? మనుషుడు కనుగొనే గొప్ప ధననిధి విడుదల. హల్లెలూయా. ఈరోజు ఏం పొందుకోవాలి మనం? విడుదల. దేని నుండి? పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి మనం విడుదల పొందుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలి. కాబట్టి ఉదయకాలం నేను ముగించే ముందు, ఇప్పటి వరకు ఆయనను కలుసుకోపోతే, కనుగొనకపోతే, ఇది నీకు దేవుడిస్తున్న అవకాశం. ఆయన్ని కలుసుకో, ఆయన్ని కనుగొను, నిత్య జీవాన్ని పొందుకో. ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన జక్కైన మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. అయితే ఈరోజు రక్షింపబడిన మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలంటే, ఆయన తన సంఘములో ఉండి తన క్రియలు కొనసాగించాలనుకున్నాడు గనక నీ యొక్క నడక, నీ యొక్క పడక, నీ యొక్క మాటలు, నీ యొక్క జీవితం మొత్తము కూడా క్రీస్తునే ప్రతిబింబించేటట్లుగా జీవించుదాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎవరిలో లేని ప్రత్యేకత నీలో మేము కనుగొన్నాము నాయన. అయా, మీరెంత గొప్ప దేవుడు నాయన. మీ పిల్లలను ప్రేమిస్తూ మీ పిల్లలను రక్షించడానికి ఆయా పరలోకాన్ని విడిచిపెట్టి మానవ దేహంలో ప్రత్యక్షమైనటువంటి గొప్ప దైవ మానవుడు నాయన. ఆది యందు వాక్యముగా ఉండి, వాక్యమే మీలో ఉండి, వాక్యమే మీరై ఉండి, అయా కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య శరీరధారిగా నివసించిన దేవుడవు నాయన. ఎందుకంటే ప్రభువా, మమ్మల్ని విమోచించాలని, మమ్మల్ని రక్షించాలని మీ చిత్తమై ఉన్నది ప్రభువా. అయా, మీరెవరో మేము ఎరిగి ఉన్నాం, ఇంకా ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని మీరు ఆకర్షించి అయా మీరు రక్షించండి ప్రభువా అని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆయనను ప్రతిబింబించడానికి కూడా మన జీవితాలను ఉదయకాలంలో సమర్పించుకుందాం. దేవా, మీ కొరకే మేము జీవించాలి, మిమ్మల్ని ప్రతిబింబించాలి. మా చూపులు, మా మాటలు, మా నడక, మా ప్రవర్తన అంతా కూడా అయా మీ వలే ఉండుటకు మాకు సహాయం ఇచ్చేయండి ఆయన. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుడు తీర్మానం చేసుకోవచ్చు. ఆయన స్తుతిస్తూ ఉండగా మనం ఒక చక్కని పాట పాడి ఆయన స్తుతిద్దామా? నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా. యేసయ్యా, యేసయ్యా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని. అందరూ పాడదాం.
రాజా నా రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా ఆశ్రయము నీవే యేసయ్యా నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే ఆశ్రయము నీవే యేసయ్యా నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నా ఆధారము నీవే యేసయ్యా నే నమ్ముకున్న సహాయము నీవేనయ్యా గరి ఆమేన్ పాడదాం నే నమ్ముకున్న సహాయము నీవేనయ్యా రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా యేసయ్యా యేసయ్యా అవును ప్రభువా ఈ లోకములో నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా నీవే దేవుడు నాయనా ఆ రీతిగా మనమందరం దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమా స్వరూపుడా మా గొప్ప యేసయ్య ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా మధ్యలోనికి దిగి వచ్చి మాకు అవసరమైన మాటలు మీరు బోధించినందుకు స్తోత్రమయ్యా. ఎంతమంది కుటుంబాల పీఠంలో ఈ ప్రాతకాలపు ఆరాధనలో పాల్గొన్నారు వారందరినీ దీవించండి. వారి కుటుంబాలతో మిమ్మల్ని సేవించి మీరు అక్కడికి సిద్ధపడుటకు మిమ్మల్ని ప్రతిబింబించుటకు మీరే సహాయం ఇచ్చి ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీ సహాయం మాకు దాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.